సార్ ఇప్పుడు అసలు ఇది కోడి అసలు మన కోడి నాటు కోడి ఉంది, దాని పందెం కోడి, దీని చరిత్ర ఏంది, అసలు కోడి పందాలు ఎట్టొచ్చింది మీ అవగాహన మేరకు ఏంటి సార్? అసలు కోడి పందాలు ఎట్టొచ్చినాయి అంటే అది ఒక చరిత్రలో పూర్వకాలంలో ఏం జరిగిందంటే అసలు దీని పందెం కారణం మన దేవుళ్ళు ఉన్నప్పుడు పందాలకి కారణం పందాలు కోళ్ళు పుట్టకుంది అప్పటికి కూడా. అది ఒక మునేశ్వరుడి శాపం వల్ల ఈ పందెం అనేది పుట్టింది. అసలు మెయిన్ అసలు పందెం అనేది ఒక మునేశ్వరుడి శాపం వల్ల పుట్టింది. అది శాపం ఎలా అంటే దుర్వాసము ఉన్నాడు కదా, అతని భార్య చాలా అందగత్తి. ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే అతని భార్య చాలా అందగత్తి, నా కంట్లోంచి ఎలా తప్పుకుంది అని దీన్ని ఎలా మ్యాప్ చేయాలి, అలా ఆయన ఏం పని చేస్తున్నాడు అని మ్యాప్ వేస్తే పొద్దున్నే లేచి తెల్లారు కాదనో ఏకజామం లేచి తపస్సుకి వెళ్తాడు. ఆ తపస్సుకి వెళ్ళినప్పుడు ఏమైనా అనుమతించాలి. అహల్య పేరు అది కాదు ఆమెది, ఆమెది ఏదో పేరు అండి మర్చిపోయాను. ఫస్ట్ ఇంద్రుడు కూతురు ఆమె. ఇది ఆ దుర్వాసమునికి అప్పచెప్పి వెళ్తాడు పెంచమని. పెంచినాక పెళ్ళికి వచ్చింది, చెప్తాడు నీ కూతుర్ని పెంచమన్నా పెళ్ళిడికి వచ్చింది, పెళ్ళి చేయాలి అంటాడు దుర్వాసముని. అంటే సర్లే అని చెప్పి ఇంద్రుడు స్వయంవరం పెడతాడు. స్వయంవరం పెడితే అందరూ వస్తారు, రాజులు అందరం. అప్పుల్లో దేవుళ్ళు, రాజులు లేరు దేవుళ్ళు. అప్పుడు దేవుళ్ళు అందరూ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చేసుకుంటాయి. ఈయన ఏం చేస్తాడు, నేను పెంచి ఆలగత్తం ఏంటి అని ఈయన వెళ్తాడు ఆ సభలోకి. వెళ్ళి గెలుచుకుంటాడు ఆమెను. గెలుచుకొని ఆమెతో జరుపుతూ ఉంటారు, కాపురం చేస్తూ జరుపుతూ ఉంటారు ఆమె జీవనాధారం. ఇక వాళ్ళిద్దరు ఒకలాగుంటే ఇంద్రుడు వ్యసనపరుడు కదా, ఇంద్రుడు చూసిన దాన్ని వదిలిపెట్టడు. అంత అందమైన అది ఏదో రూపంలో వెళ్ళి ఆరంభించేస్తాడు. ఈ రోజు పర్యటనకి వెళ్తుంటే కనపడి అడవిల్లో ఇంత అందగా ఇక్కడ ఉంది, అసలు ఎవరి భార్య ఏంటి, అసలు ఎవరి తాలు కానీ ఆరాధిస్తే దుర్వాసముని భార్య. అసలు ఏం పని చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు తెల్లారుగామని లేచి ఏకజామున తపస్సుకి వెళ్తాడు. ఇదే ఈ పని. కోడి కూసినప్పుడు కోళ్ళు ఉన్నాయి, అప్పుడు పందాలు లేవు. అప్పుడు ఈ కోడి కూసినప్పుడు తపస్సుకి వెళ్తున్నాడు అని ఏం చేస్తాడు, నడిజాము ఇప్పుడు వచ్చి కోడికి వస్తాడు. ఏకజాముని కూయకుండా తెల్లారగట్ట 5ంటికి కూయకుండా 1 గంటకు వస్తాడు. ఏం చేస్తాడు, ఆ రోజులో భార్య ఆనందంతో ఉండి అరే కోడి కూసేసింది, నేను భార్య ఆనందంతో ఉండి లేకలేకపోయాను, నా తపస్సుకి భంగం అయిపోతుంది అని గవ్వలేసి నేను వెళ్ళొస్తాను, అప్పటికే లేట్ అయిపోయింది, నీ ఆనందంలో పడి తెల్లారిపోయింది, కోడి కూసేసింది, అమ్మో అయ్యే అని గవ్వ కమామంలో పట్టుకొని సముద్రానికి పోతాడు ఆ తపస్సు చేద్దామని. వెళ్తే ఈలోపు ఏం చేద్దాం, భార్య కూడా మరి దుర్వాసముని భార్య అంటే ఏం కూడా మంచి తెలియగలదిగా, ఏం జరిగిద్ది ఏంటో రేపు జరిగేది ఏంటో తెలుసుకుంటారు కదా. అయితే ఏమేం చేస్తుంది, అటు వెళ్ళిపోగానే ఈడిటు ఆయన అవతారంతో వచ్చేస్తాడు. వచ్చేసి పద అంటాడు. ఇదేంటండి తమస్సుకి టైం అవుతుంది అంటే కాదులే లెక్క తప్పులు వేసామని ఇంకా చాలా టైం ఉంది, మనం అనుకోకుండా కోడి కూసిందని లేసాము, పద అని. మరి భార్య అన్న తర్వాత మొగుడు పద అంటే ఏమందగా, సరే అంటదిగా, ఏ సర్లేని ఈడు ఈ పని మీద ఉంటాడు, ఈయనేం తపస్సు పని మీద ఉంటాడు. ఈ తపస్సు చేస్తా ఉండగా ఈడు ఎంతసేపు చేసినా వీడి కమాండ్లో నీళ్ళు అయిపోతాయి. ఇదేంటి నా పూజకి సూర్యుడు రావాలి, కమాండ్లో నీళ్ళు అయిపోయింది సూర్యుడు రాలా, అసలు ఏం జరిగిందో, మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారని దివ్య దృష్టితో ఆలోచిస్తాడు. ఈడు రూపంలో ఇంట్లో ఉంటాడు భార్య దగ్గర. అమ్మ నా కొడుకు ఎంత పని చేసేవారు నువ్వు అని గగ లగెత్తుకొస్తాడు. మరి దొంగతనానికి వెళ్ళినాడు ఈడు ఆలోచనలో ఉంటాడుగా, ఈడు ఆలోచిస్తే అడుగుచేస్తాడు, అమ్మనమ్మ అడుగుచేస్తున్నాడు. ఈడు గొగ బయటకు వచ్చేసి కోడి అవతారం ఎత్తి మళ్ళీ కంపామటకి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు దుర్వాసముని కేసేసి ఎందరో ఆగా అంటాడు. ఆగంటే సర్లే అని చెప్పి ఆగుతాడు. నువ్వు ఇట్లా చేయటం తప్పది, నువ్వు కోరవతాలం వచ్చి ఇట్లా చేసావు కాబట్టి రాబోయే కాలంలో రాజులు పుడతారు, రాజులు నరలోకం పుడతారు రాజులు. అప్పుడు నువ్వే నరుక్కొని చచ్చిపోతే వాళ్ళు ఆనందించి నిన్ను కాలు కింద వేసి తొక్కి ఊడదీస్తారు అని అప్పుడు చెప్పిస్తాడు దానికి.
అసలు పందెం కారణం అది. ఓకే. ఇక ఆలియా అంటది నేను తప్పు చేయలేదు నువ్వు అనుకున్నా అంటది. ఆయన అంటాడు నేను అనుకున్నా నాతో పాటు సమానరాలు నువ్వు, ఎక్కడేం జరిగేదో ఆలోచించుకొని చేయాలి కదా, నేను ఇప్పుడే వెళ్ళే బయటికి మళ్ళీ ఎమ్మటెట్ వస్తా, నువ్వు ఆలోచించుకోకుండా నీ ఆమావంతో నువ్వు వెళ్ళా, అది నీకు తెలియచేసినా తెలియపోయింది తప్పే. రాబోయే కాలంలో రాజులు ఉంటారు కదా, రాముడు అరణ్యవాసానికి వస్తాడు, ఆయన కాలు తగిలి నువ్వు హాల్య అవుతావు, ఇక నీ పేరు అలా నిలిచిపోద్దని చేపిస్తాడు. అది అసలు చరిత్ర. అక్కడి నుంచి కోడి పందెం మొదలైంది. ఓకే. అది కోడి పందానికి కారణం మొదలు. అప్పుడు రాజులు ఏం చేసేవాళ్ళు, ఫస్ట్ పల్నాడులో పుట్టింది పందెం ఇది. అక్కడి నుంచి మన మాచర్ల వెళ్ళింది, మాచర్ల బొబ్బిలి మాచర్ల, అక్కడ ఆ రాజులకు పడింది. అలా 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 ఇక వాళ్ళు అంతరించిపోయిన తర్వాత మనలాంటి పేజీలకి వచ్చింది ఇది. అప్పుడు సంక్రాంతి పండగ మకర సంక్రాంతి రోజు ఇది జరిగిద్ది. అసలు మకర సంక్రాంతి అందుకే వచ్చింది, ఈ కోడి పందెం గురించే మకర సంక్రాంతి వచ్చింది. ఆ మకర సంక్రాంతి రోజు పారిపోయే కూడా దెబ్బలాడిద్ది అది. ఇప్పుడు మీకు ఊహ తెలిసిన తర్వాత పందాలు అసలు ఎన్ని రకాలుగా వేసేవాళ్ళు ఏంటండి? పందాలు ఎన్ని రకాలని లేదు, మామూలుగా 2 రకాలే. ఇడిగాళ్ళ పందెం వేసేవాళ్ళు ఎక్కువ. ఇడిగాళ్ళ పందెంలోంచి కత్తి పందెం ఫస్ట్ నుంచి అసలు, దానిలో నుంచి ఇడిగాళ్ళ పందెం తీసుకొచ్చారు. అప్పుడు జాతి ఉండేది ఒరిజినల్, రేజాలు టేకరాలు, రేజాలు టేకరాలు కగర్లు జావాలు పర్లాలు, అప్పుడు జాతులు అవి. ఇప్పుడు ఆ జాతే లేదు, ఇప్పుడు అంతా క్రాసింగ్ బ్రీడ్ అయిపోయి మనుషులు అప్పుడు 7 అడుగులు 6 అడుగులు ఉండేవాళ్ళు, అప్పుడు 10 అడుగులు అట్టు ఉండేవాళ్ళు రాజులు. ఇప్పుడు మనుషులు చిన్న వాళ్ళు వచ్చేసారు, చిన్న కోళ్ళు వచ్చేసి. ఇప్పుడు మనిషి 6 6, 5.5 గట్టిగా ఉంటే. ఇప్పుడు అది కోళ్ళు క్రాస్ బ్రీడ్ చేసేసి ఇక్కడ చేశారు. అది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బట్టి 5-6 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. పెరుగు తెచ్చారు, పెరుగు ఫెయిల్ అయింది. అయితే అది ఫెయిల్ అవ్వదు, దానికి పుటక్కి మనాటి పుటక్కి తేడా ఉంది. అదే ఎంత మేపిన 1/2 కేజీ పుటక్కి, కేజీన్నర బాగా అయితే 2 కేజీలు అవుతుంది మాసం బాగుంది. అవి అసలు మామూలుగా అసలు ఒరిజినల్ పెరుగులు అయితే బాగా మంచి కోళ్ళు అవి. అది మన బ్రీడే అటు వెళ్ళిపోయింది, వాళ్ళు దాన్ని స్టాండర్డ్ చేసుకున్నారు. అది రాలా, పెరుగు అనేది అసలు రాలా, ఒరిజినల్ అనేది రాలేదు, కానీ మామూలుగా వచ్చినాయి. అంటే ముసుగు పందాలు అంటే ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు సూపుడు పందాలు ఎవడేయట్లా, ఈ ముసుగు పందాలు అంటే ఈ ప్రభుత్వం దెబ్బకు తడిసి ఎవడేయట్లా పందాలు. ఈ ముసుగు పందాలు వేసుకుంటున్నారు, గప్పన ఒప్పుకుంటున్నారు, వెళ్తున్నారు, వేసుకొని వచ్చేస్తున్నారు. అది ఒక పందెమే. ఇదివరకు ముసుగు పందెం కానీ ఈ ఎత్తుడు దింపులు కానీ వేయాలంటే కొన్ని వేల మంది జనం వచ్చేవాళ్ళు, తొండాలుగా. పలానా రాజుగారు పలానా సాట ఎత్తుడి దింపులు పెట్టాడంటారా అని సైకిళ్ళు వేసుకొని ఎడ్డబళ్ళు కట్టుకొని అప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళు, నడిచి కొద్దిగా ఉండేవాడు కార్లు. మేము ఆ రోజుల్లో కార్లు ఇటు ఆగడాలంకటి పందానికి వెళ్ళాలంటే 500 ఇచ్చి, మా ఫ్రెండ్ ఒక అతను చచ్చిపోయాడు, సాంబయ్య అని ఒక అతను ఉండేవాడు, పాల సాంబయ్య. అప్పుడు 500 ఇచ్చి ఇద్దరే కారు కట్టించుకెళ్ళి పందెం వేసి వచ్చేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఆగడాలంకటి ఏలూరు అక్కడ కారు కట్టించుకొని వెళ్ళాం ఇద్దరం అప్పుడు పందానికి. అట్ట వేసాం. అయితే ఇప్పుడు ఇక ఆ పందెం అట్ట మొదలైంది. ముసుకుపోయి ఇడిగాళ్ళ పందెం అంటే అవి ఇన్ని రోజులు టైం పెట్టుకుంటారు, 20 రోజులు, నెల రోజులు, 15 రోజులు పెట్టుకుంటారు. అవి తయారు చేసుకుంటారు, అవి చేత అయిన వాళ్ళు వేసుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఈరిపెనగూడెంలో ఒక ఊళ్ళో నేను అప్పుడు నాకు 26, 27 వయసులో ఇక్కడ ఒక కోడి బాగా 7-8 పందాలు కొట్టింది. ఇడిగాళ్ళ కొడితే అయిపోవటమే, అసలు కొడితే అయిపోవటమే. దాని గురించి బాగా గొప్పగా చెప్పారు. నేనైతే పందెం చూడలేదు, ఇడిగాళ్ళ పందానికి పెద్దగా వెళ్ళేవాడిని కాదు. కత్తి పందాల కంటే బాగా వెళ్ళేవాళ్ళం. ఇడిగాళ్ళ పందానికి ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాళ్ళం, అది పర్వాలేదు అంటే అట్ట వెళ్ళేవాళ్ళం. ఆ కోడి బాగా కొడుతుందంటే ఒక రోజు వెళ్ళి చూసి ఆ కాకిని వెళ్ళి బాగా వేస్తుంది, 2 కాళ్ళకు కొట్టేస్తుంది. దీని మీద మనం వేసి పేరు తెచ్చుకోవాలి. ఏం చేయాలి, ఈ ఎక్కడ కోడి ఇడిగాళ్ళ కోడి ఎక్కడ ఉంది మంచిది అని ఆరా తీసాం బాగా. మాచర్లలో ఉంది పరికిల వాళ్ళ దగ్గర. అది ఎక్కడ తెలిసింది, మన చేలకే మందులు పెడతాకు వచ్చారు పరికిల వాళ్ళు. వాళ్ళు ఒకడు బాగా పరిచయం. అతను అన్నాడు ఏరా బాబు ఎట్టా నీకు ఏమన్నా తెలిసిన చాట ఉందంటే పలానా చాట ఉందన్నాడు, అమ్మడ కోడి అన్నాడు. సర్లే ఏం చేద్దాం రా అన్న, నువ్వు 2000 జేబులు వేసుకొని రా అన్న అన్నాడు. 2000 కాదురా
అని చెప్పి 20,000 జేబులు వేసుకుని వెళ్ళి ఆడు ఫస్ట్ అమ్ముతానన్నాడు, తర్వాత అమ్మనన్నాడు. ఇక నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు పొద్దున సాయం దాకా. ఈడిట్ట కాదురా బాబు, మనకి మాట ఉంటుంది కదా, మాట ఇస్తే కట్టు ఉంటుంది కదా, నువ్వు వాడిని ఎట్టగట్టు ఆ కట్టులోకి రాక్కులారా, ఆడి పని నేను చెప్తా అని వీడికి 500 ఇచ్చా ఆ రోజుల్లో. ఇప్పుడు 25 ఏళ్ళు అవుద్ది. 500 ఇచ్చా. ఆడిని తీసుకెళ్ళాడు మందు షాప్ కాడికి. అరే నాకు ఆ కోడి పుంజి కావాలరా, ఇగో మందు గ్లాస్ పట్టుకో, ఎంత ఇవ్వమంటావా అన్న. ఎంత ఏముంది, 5,000 ఇవ్వండి అన్నాడు. 5,000 కాలేరు, 4,000 అని అన్నాడు. అని అట్టని మందు గ్లాస్ ఇచ్చాడు. ఇక వచ్చి కులంలో కూర్చోబెట్టాడు. నా కోడిని ఎత్తా అన్నాడు, ఇప్పుడు ఏమని అంటున్నాడు. నేను ఆడికి ముందు కట్టాను, ముందు గ్లాస్ ఇచ్చా, 4,000కి బేరం అంటే ఆడ చేసి పేసీలు పెట్టి 12,000కి ఇచ్చాడు. అప్పుల్లో 12,000 పెట్టి కొన్నదాన్ని, దీని మీద వేయాలని, ఈ కోడి మీద వేయాలని పట్టుదలతో. అదేంటి అరసెకండ్లో కొట్టేస్తుంది. 2 ఎగిరిలే. మేము ఒక్కొని తీసుకెళ్ళి తఫిని పెట్టాం ఫస్ట్. ఇంత ఉన్నాయి కాటాలు. ఇలా పెడిదంతే ఈ గొప్ప పగిలిపోయింది, ఇలా పెడిదంతే ఈ గొప్ప పగిలిపోయింది, చచ్చిపోయింది కోడి పిల్ల. ఇంకా ఇంతకంటే ఏ కోడి కావాలి దాని మీదకి, సత్తే 2 చచ్చిపోతాయి ఎత్తే, అది కొట్టి ఇది కొట్టి, లేదా మన కొట్టిద్ది అని పన్ను 20,000కి వేద్దాం అని 12,000 పెట్టుకున్నా. అసలు అప్పుడు నాకు లెక్కలేదు. అసలు అప్పుడు 12,000 పెట్టుకొని కోడిని తెచ్చా ఇంటికి. తెస్తే మనకు తెలిసిన ఒక అతను వచ్చాడు. వచ్చి ఇడిగాల కోడిని తెచ్చామంటగా అన్నది. నేను లేదు తేలేదండి అని అబద్ధం ఆడా. లేదు నాకు కూడా చెప్పవా అది అని. పని చేసేదాకా ఎవరు చూపినండి అన్న. కాదు నీకు తెలియదు, ఇడిగాల కోడి తయారు మనోడు ఉన్నాడు, బాగా తయారు చేస్తాడు, అసలు ఆడు తయారు చేస్తే కోడి బాదు అది ఇది అన్నాడు. సర్లే అని నన్ను తీసుకెళ్ళి కోడి దగ్గరికి ఒక చెక్క బోన్ తయారు చేసి అప్పుడే దానికి చెక్కలు కోత మిషన్ కాడికి వెళ్ళి చెక్కలు కొనుక్కొచ్చి అప్పుడు ఒక చెక్క బోన్ తయారు చేసి ఇంత పెద్దదే దానిలో పెట్టా. మరి అది ఏం జరిగిందో తెలియదు, ఆడు కంటి చూపు మంచిది కాదో మరి ఏడు జరిగిందో తెలియదు, సాయంత్రానికి చచ్చిపోయింది కోడి పిల్ల.